తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అధికంగా మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం లభిస్తుంది. ఇబ్బందులు ఎదురైనా మీ గుడ్విల్తో ఆటంకాలను అధిగమించగలుగుతారు. మాట పట్టింపు, మొండి వైఖరి వల్ల కొన్ని ప్రయోజనాలు దూరం చేసుకుంటారు. పరిస్థితుల ప్రభావం వల్ల జీవన మార్గం దొరుకుతుంది. దీర్ఘకాలికంగా వివాదంలో ఆస్తి గొడవలు ఓ కొలికి వస్తాయి. పాత రుణాలు తీర్చడానికి మీరు చేసే ప్రయత్నాలు ఓ ధరికి చేరుకుంటాయి. అయితే రూపాయి ఖర్చు అయ్యే చోట 100 రూపాయలు ఖర్చు అవుతాయి. ఆదాయం పెరిగినా కుటుంబ ఖర్చులు అధికమవుతాయి. సంతాన భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ధనాన్ని అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. విద్య, వైజ్ఞానిక రంగంలో వారికి అనుకున్నది సాధిస్తారు. పిహెచ్డి వంటివి పూర్తి చేస్తారు. సివిల్ సర్వీసులు, ఇతర పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కార్యాలయం సంబంధమైన సమస్యలను అధిగమించడానికి మీ ప్రమోషన్ ఎంతో ఉపయోగపడుతుంది. విదేశీయన ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశాలలో అవకాశాలు కెరియర్ పరంగా అంతగా నచ్చవు. ఎక్కువ కాలం ఉండాలనిపించదు. శక్తికి మించిన పనులు, చేతగాని పనులు చేసి ధనాన్ని నష్టపోతారు. సినిమాలు, డిస్ట్రిబ్యూషన్కు గత వారం కన్నా అనుకూల కాలం చెప్పవచ్చు. క్రీడలు, రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి. అయితే జూదపు పందాలకు దూరంగా ఉండడం మంచిది. చెక్కులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆగిపోయిన గృహ నిర్మాణం తిరిగి ప్రారంభమవుతుంది. నరదిష్టి అధికంగా ఉంటుంది. మనోబలం పెరుగుతుంది. కంటికి సంబంధించిన ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. కీలబాధలు ఇబ్బంది పెడతాయి. జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైట్.